ఎన్నిసార్లు ట్రై చేసినా వీటిని సెట్ చేయడం మీ వల్ల కాదు. హాయ్ పూజ. హాయ్ గౌతమ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాసావా? సూపర్ గా రాశాను. ఓకే, ఊటీకి ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపే బయలుదేరుతున్నాను. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక ఈ ఊళ్ళో నాకేం పని. ఇదిగో పూజ, 1000 రూపాయలు. నేను పందెంలో ఓడిపోయాను. ఎంతో ట్రై చేశాను కానీ నేను సెట్ చేయలేకపోయాను. యు ఆర్ వెరీ లక్కీ. హే, ఏం పందెం అది? అదా, నా దగ్గర ఓ గేమ్ ఉంది. వట్టి పేపర్స్, వాటిని సెట్ చేయాలి. ఏంటి సెట్ చేయాలా? అవును. ఆ పేపర్స్ ని ఆర్డర్ లో పెడితే వాటిలో ఒక సంతోషమైన మెసేజ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఏ మెసేజ్? అదేమిటో నాకే తెలీదు, కానీ చాలా కష్టం. ఇంతవరకు 27,000 రూపీస్ గెలుచుకున్నాను. వాటిని సెట్ చేయడం ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు. దానికి ఇకపైన ఎవరైనా పుట్టుకు రావాలి. ఏంటి అలా అంటావు పూజ? నేను సెట్ చేసి చూపిస్తాను. మీ వల్లే కానే కాదు. చేసి చూపిస్తాను. సెట్ చేస్తే నువ్వు గెలిచిన డబ్బంతా నాకు ఇచ్చేస్తావు పూజ? తప్పకుండా. ఇట్స్ ఎ బెట్. ఛాలెంజ్. కమ్. ఓకే, నీ డబ్బు కోసం నేను ఇది చేయడం లేదు. నేను దేన్నైనా గెలవగలనని ప్రూవ్ చేసి చూపిస్తాను. అట్లీస్ట్ నా మూలంగానైనా ఆ పేపర్స్ లో ఏముందో నీకు తెలుస్తుంది. ఓకేనా? గౌతమ్, నువ్వు తప్పకుండా ఓడిపోతావు. ఎంతమంది ఓడిపోయినా ఈ గౌతమ్ ఖచ్చితంగా గెలుస్తాడు. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. యా. ఏంటి గౌతమ్, టెన్షన్ గా ఉందా? ఓడిపోతానని భయమా? వాచ్ మీ. కమ్ ఆన్ గౌతమ్. గుడ్ లక్. గౌతమ్, నువ్వు కూడా ఈ పందెంలో ఖచ్చితంగా ఓడిపోతావు. గెలిచాకే ఇక్కడి నుంచి పెడతాను. అయితే మన వార్డెన్ తో చెప్పి గౌతమ్ కి ఒక రూమ్ ఏర్పాటు చేయిద్దాం. నా ఊపిరి నీకోసమే, వెలిగే నా కన్నుల ఎదుటే నిలిచా. ఎస్, నేను గెలిచాను. ఏయ్, మేమంతా అప్పుడే చెప్పాం కదా, సుబ్రహ్మణ్యం మనసులో నువ్వు ఉన్నా పూజ. సుబ్రహ్మణ్యం నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఈ కవితను చూస్తేనే అర్థమవుతుంది పూజ. గౌతమ్ గానే లేకపోతే సుబ్రహ్మణ్యం ప్రేమ నీకు తెలిసేది కాదు పూజ. గౌతమ్, చాలా థ్యాంక్స్ గౌతమ్. యు సో గ్రేట్, యుర్ ఎ జీనియస్. ఇంతవరకు సుబ్రహ్మణ్యం మనసులోనే దాచుకున్న ప్రేమని నువ్వు చాలా అందంగా బయట పెట్టావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు సుబ్రహ్మణ్యం మీద ప్రేమ, అతనికి నా మీద ప్రేమ. నీ వద్ద ఇంతవరకు చెప్పుకొని ప్రేమని నీ ద్వారా తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్. సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, మనందరం కలిసి అతను ఆట పట్టిద్దాం. ఓకే ఓకే, నేను వెంటనే సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేస్తాను. పూజ, ఒక్క నిమిషం. ఏంటి? ఎన్నాడు ఓపిక పట్టావు? ఈ ఒక్కరోజు ఆగు. ఎందుకు? ఇది ఫోన్లో చెప్పాల్సిన విషయం కాదు పూజ. ఎన్నాళ్ళు సుబ్రహ్మణ్యం తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడు కదా పాపం. ఈ విషయం డైరెక్ట్ గా చెప్తేనే అతని నిజమైన సంతోషాన్ని నువ్వు చూడగలవు. ఈ ఒక్కరోజు వెయిట్ చేయి. రేపు ఉదయం సుబ్రహ్మణ్యాన్ని నేనే తీసుకొస్తాను. మీ ప్రేమని ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కానీ. ఓకే ఓకే ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది గౌతమ్, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? సుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. నా విషయం చెప్పావా? దానికంటే ముందే సుబ్రహ్మణ్యం తను లవ్ చేస్తున్న అమ్మాయి గురించి నాతో చెప్పాడు.